జై శ్రీరామ్. ఇందూరు నగరంలో డివిజన్కు ₹1,00,00,000, 60 డివిజన్లకు 60 కోట్లు TUFIDC ఫండ్ కింద శాంక్షన్ అయ్యి కాంట్రాక్టర్ కూడా మొత్తము ఆల్మోస్ట్ ఆల్ అంతా కూడా ప్రాసెసింగ్ అయిపోయింది. ఖాళీ కాంట్రాక్టర్ కూడా రెడీగా ఉన్నాడు, పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దాంట్లో భాగంగా 22వ డివిజన్లో భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గల్లీ పెద్దలు, సోదరమణులు పాల్గొనడం, పెద్ద ఎత్తున పాల్గొనడం, వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే ఇది ₹1,00,00,000 8 రోడ్లు 3 డ్రైనేజీలు ఉన్నాయి. రాబోయే కొద్ది రోజులలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరి ఆశీర్వాదంతో ఈసారి ఇందూరు మున్సిపల్ ఆఫీస్ మీద ఇందూరు మేయర్ కూకుండబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలోనే కొద్ది ఓట్లతోటి, కొద్ది సీట్లతోటి ఓడిపోవడం జరిగి, అంటే మనకు సీట్ రాకపోయింది. నేను అందరికీ కోరుతా ఉన్నా, దయచేసి ఎవరైతే ఏ పార్టీ అభివృద్ధి చేస్తూ ఉందో, సనాతన హిందూ ధర్మం కోసం పాటుపడుతూ ఉందో, అభివృద్ధి అంటే ఏ పార్టీ గుర్తుకొస్తుందో మీరందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎమ్మెల్యేగా నేను ఉండడం, దాంతోపాటు కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంటే, ఇప్పుడు ఇదే రెవెన్యూ తోటి ఇప్పుడున్న అభివృద్ధి ఏదైతే జరుగుతూ ఉందో దానికి కనీసం ఒక 25% డెవలప్మెంట్ ఉంటుంది. 25%కి ఎక్కువ పనులు అవుతాయి. రెవెన్యూ కూడా పెరుగుతుంది. రెవెన్యూ కూడా అవినీతి లేకుండా కార్పొరేషన్ తప్పకుండా నడపబోతుంది భవిష్యత్తులో. ఇక వేరే హస్తం గుర్తు వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నాడు, వాళ్ళు మేయర్ కాబోతున్నారట. మీరు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారో నేను అడుగుతా ఉన్నా. 2 సంవత్సరాల క్రితము నేను ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి ఇప్పటిదాకా ₹CDP ఫండ్ ఇయ్యని ఈ ప్రభుత్వము ప్రతి మహిళకు ₹2,500 ఇస్తుందని చెప్పింది. మా ముఖ్యంగా పెన్షన్దారులు 2,000, 4,000, 4,000, 6,000 అని, మరియు అంటే పట్టణంలో ఎక్కడికి వెళ్ళినా కానీ మా తాతలు ఆయిల్ అడుగుతూ ఉన్నారు, పెన్షన్ కోసం అప్లై చేసుకుని ఇప్పటిదాకా రాలేదని. 2.5 సంవత్సరాల నుంచి ఒక్క పెన్షన్, కొత్త పెన్షన్ రాలేదు. ఈ రకంగా అందరికీ మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ, అదంతా ఒక్క దిక్కు అయితే, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటారు. అంటే మీరు ఎవరి ఓట్లు కోరుకుంటా ఉన్నారో, ఎవరిని మీరు భుజాల మీద ఎక్కించుకున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో పెద్ద మెజార్టీతోటి భారతీయ జనతా పార్టీ గెలిచి కార్పొరేషన్ మేయర్ భారతీయ జనతా పార్టీ కాబోతూ ఉన్నది. దీనికి ప్రజలందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ, ఏదైతే ఈ ₹1,00,00,000 వరకు, దీని తర్వాత నెక్స్ట్ పనులు ఏమున్నాయి దాని ప్యాకేజ్ తయారు చేద్దాం. ఇంకా మిగిలిపోయిన పనులు ఏముంటాయో, అంటే అభివృద్ధి అనేది ఇప్పటి నుంచి నిరంతర ప్రక్రియ, నిరంతరం జరిగే అభివృద్ధి. ఇందూరు నగరం మొత్తం కూడా అన్ని డివిజన్లకు మరియు నగరము సుందరీకరణ, అభివృద్ధి కావాలనేది నా లక్ష్యము. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో తప్పకుండా నా కళ నెరవేరుతుంది. అందరికీ సేవ చేసే భాగ్యం నాకు కలిగించినందుకు వారి రుణం తీర్చుకునే అవకాశం ఉందని తెలియజేస్తూ భారత్ మాతకి జై.